మనిషి హృదయాన్ని పరిశోధించే శాస్త్రమే మనస్తత్వ శాస్త్రం. భార్య మనసు భర్తకి, తల్లిదండ్రుల మనసు పిల్లలకి, ప్రజల మనసు నాయకులకి, ఇలా ఒకరి మనసు మరొకరికి తెలియాలంటే వారిని అధ్యయనం చెయ్యాలి. భూమి మీద అల్పాయుష్షు కలిగిన మనిషి మరో మనిషికి అర్థం కాకపోతే సర్వోన్నతుడైన దేవుని ఆలోచనలు మనిషికి ఎలా అర్థమవుతాయి? తన మనసంతా నీతిమంతులు ప్రవక్తలచే వ్రాయించి గ్రంథస్థం చేసి ఇచ్చిన పుస్తకమే ది బైబిల్. ఆ బైబిల్ను పరిశోధింపచేస్తూ విన్నవారికి దేవుడు అర్థమయ్యేలా ప్రకటించే మహాజ్ఞాన సభలే దేవుని తలంపులు. దేవుని తలంపులు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ జె మణికుమార్ గారు, సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా. తేదీలు 2015 అక్టోబర్ 29, 30, 31 అనగా గురు, శుక్ర, శనివారములు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం కొత్తూరు కాలనీ, వీకరాయపురం. ప్రేమమయ యూత్ వారిచే ప్రత్యేక గీతాలాపన చేయబడును. ఈ సభలకు అందరికీ ఇదే మా ఆహ్వానం. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ విఎస్ రాజు గారు మరియు సంఘ సభ్యులు. వివరాలకు 9542087715, 9948442936, 9912329368. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి మంచి సమయం కొరకు, మీ లెక్కలో ఉన్న మీ పిల్లలందరినీ ఈ సభా ప్రాంగణంలో చేర్చిన మీ విధానం కొరకు, అమూల్యమైన మీ కృప కొరకు మీకు వందనములు తండ్రి. మీ మహాభాగ్యాన్ని మీ కుమారుల చెంత ఉంచారు. దానిని స్వీకరించి ఒక ఉన్నతమైన లోకాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొనగలుగుటకు, ఆ ప్రవేశానికి ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరూ అందుకొనగలుగుటకు సహాయం చేయండి. వీకేరాయపురం సమీప ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి మీ పిల్లలందరూ ఈ ప్రదేశానికి వచ్చారు. మంచి వాతావరణం మీరు మాకు దయచేశారు. ముఖ్యమైనటువంటి ఘట్టములోనికి వెలుచుండగా మేమంతా మీరు చెప్పిన ప్రతి మాటను విని గ్రహించగలుగుటకు, సాత్వికమైన హృదయంతో ప్రతి దానిని స్వీకరించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ, మీ పిల్లలు పడినటువంటి కష్టం వృధా కాకుండా పరలోకమందు మీరు మీ దూతల ఎదుట సంతోషించే అవకాశం, భాగ్యం కల్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని తలంపులు అనే ఈ చక్కని అంశంతో కూడిన మహాసభలకు విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట క్రైస్ట్ చర్చ్ సామర్లకోట వారి తరఫున ఆహ్వానాన్ని తెలుపుతూ మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు తెరల మీద దేవుని గురించినటువంటి ఎన్నో గీతాలను విన్నారు, చూశారు. అనేక మంది సోదర సోదరీమణులు కీర్తనలు ఆలపించటం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని విని సంతోషించారు. అలాగే చిన్నపిల్లలు వారు నేర్చుకున్న దానిని మీ ముందు ప్రదర్శించినప్పుడు కూడా మీరు విన్నారు, ఆనందించారు. ఇక మనం ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క మంచి సన్నివేశంలోనికి మనం వచ్చాం. మొదటిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే. ఇంతవరకు వచ్చినటువంటి మీరు మీ ఆలోచనలు, మీ హృదయం యొక్క తలంపులు ప్రతిదానిని ఇక్కడే ఉంచి దేవుని వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇక్కడికి వచ్చిన మీ ఆలోచన ఎక్కడో ఉండటం వల్ల ఉపయోగం లేదు. కనుక ఇంటి మీద కానీ, బంధువుల మీద కానీ, లేక ఆయా పరిస్థితుల్లో కానీ
మీ యొక్క ఆలోచనను ఉంచకండి, పోనివ్వకండి. దేవుని వాక్యం, ఆ వాక్యంలో మన కొరకు ఏమి రాయబడిందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి, దానిని గ్రహించండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ప్రియమైన వారులారా, ఇప్పటి వరకు మీరు చాలా సందర్భాలలో దేవుని గురించినటువంటి సంగతులు, దేవుని వాక్యం విని ఉండొచ్చు. వింటున్న కొద్దీ, పరిశోధిస్తున్న కొద్దీ, తెలుసుకుంటున్న కొద్దీ, గ్రహిస్తున్న కొద్దీ ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా నా జీవిత కాలంలో నేను గ్రహించవలసింది ఏదో ఉంది అని మనకు అనిపించక తప్పదు. అదే దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం. ఒకసారి వింటే మనకు వచ్చేది కాదు. ఒక 3 రోజులు సభలకు వెళితే మనకు పూర్తిగా తెలిసిపోయేది కాదు. ఒక సంవత్సరం కాలం పాటు సంఘానికి వెళితే అర్థమైపోయేది కాదు. దేవుని యొక్క గ్రంథం, ఈ బైబిల్లో ఉన్నటువంటి సారం మనం ఎంత తెలుసుకోవాలో అంత కాలాన్ని దేవుడిచ్చాడు భూమి మీద. అదే మనుష్యుల జీవిత కాలం. ఓ 10వ తరగతి చదవాలంటే, ఆ తరగతి మనం చదవాలంటే 1 సంవత్సర కాలం పడుతుంది. దానికి కూడా 9 మనం పాస్ అయి ఉండాలి. ఒక ఇంటర్మీడియట్ చదవాలంటే 2 సంవత్సరాల కాలం, దానికి 10 పాస్ అయి ఉండాలి. డిగ్రీ చదవాలంటే 3 సంవత్సరాల కాలం, దానికి ఇంటర్ పాస్ అయి ఉండాలి. బైబిల్ చదవాలంటే ఒక జీవితకాలం పడుతుంది. మీరు బ్రతికి ఉన్న జీవితకాలమే బైబిల్ మనం నేర్చుకోవటానికి అవసరమైన కాలం. ఇది మీకు, ఇది నాకు, ప్రపంచవ్యాప్తంగా పుట్టిన ప్రతి మనిషికి చెందుతుంది, అనువర్తిస్తుంది. ఇందులో ఎవరు అతీతులు కారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఆయన వ్రాయించిన గ్రంథంలోని సంగతులు మనం నేర్చుకుంటూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. నాకు అంతా వచ్చు అనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఎందరో భక్తులు బైబిల్లో వ్రాయబడిన వారు కూడా వారి చివరి శ్వాస వరకు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు, దేవుడు వ్రాయించినటువంటి సంగతులు తెలుసుకోవటంలో ఎంతో కష్టపడ్డారు. వారు సాధించారు. కనుక ప్రియమైన వారులారా, ఈ 3 రోజుల సభలలో కూడా మనం తెలుసుకోవలసినటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయి. మనం అందరం కలిపి నేర్చుకోవలసినటువంటి దేవుని జ్ఞానపు సంగతులు ఎన్నో ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మంచి వాతావరణం మనకు దేవుని దయ వలన, సహోదరుల కష్టం వలన మనకు కల్పించబడింది. కనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సాధారణంగా భూమి మీద క్రైస్తవ సభలు అనగానే చాలా సందర్భాలలో మనకు ఒక అంశం ఉండదు. కానీ మేము ఎప్పుడూ ఒక అంశంతో ముందుకు వెళ్ళాలి. వచ్చేటువంటి ప్రజలకు, వినటానికి వచ్చేవారికి ప్రకటిస్తున్నప్పుడు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు అందరికీ ఒక విషయం తెలియాలి. వీరు ఏ అంశాన్ని గురించి మాట్లాడబోతున్నారు, ఒక అంశం ప్రకారం వెళ్ళాలి. ఒక సబ్జెక్ట్ తెలియాలి. ఈసారి ఈ ప్రదేశంలో మనందరికీ నిర్ణయింపబడినటువంటి అంశమే దేవుని తలంపులు. వినటానికి, చూడటానికి చాలా సున్నితమైన అంశంగా మనకు కనిపిస్తున్నా, చాలా చిన్నది అనిపిస్తున్నా, తేలికైనది అనుకుంటున్నా, ఇది చాలా గంభీరమైనది. ఈ అంశం ప్రపంచంలో చాలామందికి తెలియదు. ఇది సాధించిన వారు మహాలోకానికి వెళ్తారు. అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి ఆహ్వానింపబడతారు. అదే దేవుని తలంపు. తలంపులు, ఆలోచనలు
సంకల్పం, ప్రణాళిక, ఇవన్నీ ఒకే అంశానికి సంబంధించినటువంటి పదాలు. చాలా చిన్నపాటి వ్యత్యాసం ఉంటుంది ఈ పదాల మధ్య. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందుగా ప్రతి ఒక్కరూ ఒక సంకల్పంతో ఉంటారు, ఒక ప్రణాళికతో ఉంటారు, ఒక ప్లాన్ గీసుకుంటారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాజధాని నిర్మించడానికి అమరావతి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. ముందుగా ఒక సంకల్పం ఆయనకు ఉంది. ఏమీ తెలియకుండా, ఎటు తోచకుండా, ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఏర్పడుతుందిలే అనుకోకుండా ముందుగా ఆయా దేశాలు అతను పర్యటించి చాలామంది వ్యక్తుల దగ్గర అతడు కొన్ని విషయాలు సంగ్రహించి ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు, హైదరాబాద్ తెలంగాణకు ఒక రాజధాని పట్టణంగా ఎలా ఉందో ఈ ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక రాజధాని పట్టణం ఉండాలి కనుక అతడు ఒక ప్లాన్ గీసుకున్నారు. అదే అమరావతి. అనేక మందిని ఆహ్వానించి ఈ నెల 22వ తేదీన ఒక మంచి కార్యక్రమం ద్వారా దాన్ని ప్రారంభించారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ పనినైనా ప్రారంభించడానికి ఒక సంకల్పం అవసరం, ఒక ప్రణాళిక అవసరం. ఇది మనుషులకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనిషి ఈ విధానాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడంటే సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి. దేవుడు కూడా మొట్టమొదట ఏ పని చేయాలన్నా ముందు ప్రణాళిక రచించుకున్నాడు, ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారమే ప్రతీదీ జరగాలి అన్నది ఆయన యొక్క ఆలోచన. ఆయన సంకల్పం ప్రకారం ప్రతీదీ జరగాలి. ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి ఈ ప్రకృతిలో రోజుకి 24 గంటలు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఇవన్నీ ఆయా కాలాలలో జరుగుతున్నాయి. అంటే మనుషుల రాక, మనుషుల యొక్క బ్రతుకు, మనుషుల పోకడ, ఇవన్నీ జరుగుతున్నాయంటే దీని అంతటికీ ఆధారం, ఒక బేస్, అదే దేవుని సంకల్పం, అదే దేవుని ప్రణాళిక. అంటే భూమి మీద మనం ఈ కాలంలో బ్రతుకుతున్నామన్నా, కొంతకాలానికి మనం వెళ్ళిపోతామన్నా, మనం వెళ్ళిపోయిన తర్వాత మరికొంతమంది ఈ భూమి మీద పుడతారన్నా, దేనికైనా సరే దేవుని యొక్క ప్రణాళిక చాలా ముఖ్యమైనది, అది మూలమైనది. ఆ పునాది లేకపోతే, ఆ ఆధారం లేకపోతే అసలు ఈ జగత్తు లేదు, ఈ విశ్వం లేదు. ఇది తెలియక చాలామంది మనుషులు, అందులో ముఖ్యంగా కవులు, రచయితలు అయిన వారు ఈ సమాజం అంతా, ఈ జీవితం అంతా ఒక నాటకం అనుకుంటున్నారు. దానంతట అదే జరుగుతుందనుకుంటున్నారు. ఎవరు దీనిని చెప్పలేరు, ఎవరు దీనిని నిర్ణయించలేరు, దీనికి విధాత అంటూ ఎవరూ లేరు అని వారు పొరపాటు పడుతున్నారు, భ్రమపడుతున్నారు. వారికి ఇది అందలేదు గనక, వారికి ఇది తెలియలేదు గనక అక్కడితో వారు సరిపెట్టుకున్నారు. కానీ నిజంగా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మనం ఆలోచించినప్పుడు ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఏమీ లేకుండా ఇవన్నీ జరగటం లేదు. తండ్రి అయిన దేవుడు ఒక మహాశక్తిగా ఒక ప్రణాళిక రచించాడు, ఒక సంకల్పం ఉంది ఆయనకి. దానిని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, దానిని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకసారి మనం దైవ గ్రంథంలో ఆ సంకల్పం ఏంటో చూద్దాం, ఆయన ఎలా సంకల్పించాడో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని వ్రాయబడింది. ఎవరిని కన్నాడు ఆయన? భూమి మీద జంతువులనా, భూమి మీద పక్షులనా, భూమి మీద సకల చరాచర సృష్టిలో ఉన్న ఆయా సృష్టి కార్యక్రమాలనా, శక్తులనా? ఎవరిని కన్నాడు ఆయన? మనుషులకు, మనుష్య భాషలో దీన్ని వ్రాస్తున్నాడు, మనుషుల్నే ఆయన కన్నాడు.
ఆయన కన్నది వీటిని కాదు, సృష్టిలో ఉన్న పక్షులను, జంతువులను, జీవరాశులను కాదు. వాటన్నిటికీ ఆయన దేవుడు, కానీ మనకు ఆయన తండ్రి. మరలా మీరు జాగ్రత్తగా గమనించాలి. వాటన్నిటికీ ఆయన దేవుడు అంటే ఒక యజమాని. అవన్నీ ఏంటి? ప్రకృతిలో మనకు కనిపిస్తున్నవన్నీ ఏమిటి? అవన్నీ దాసులు, సర్వెంట్స్. మరి మనల్ని గూర్చి ఏమని రాయించాడో చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు అన్నాడు. మనం చాలా గొప్పవారం కావాలి. మనం ఈ సృష్టి అంతటిలో ప్రథమ ఫలము కావాలి, మొదటి వారం కావాలి, నెంబర్ 1 కావాలి. అలా ఉండేటట్లుగా సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కనెను అంటే మనలను కనటానికి ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. మనలను కనడానికి ఒక ప్రణాళిక ఉందా? మనం భూమి మీదకి రావడానికి ఒక ప్రణాళిక ఉందా? ఎవరెవరో గొప్పవారు కారణజన్ములుగా పుట్టారనుకున్నాం. ఎవరెవరో ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు మాత్రమే కారణజన్ములు అనుకున్నాం. వారినే గుర్తిస్తున్నాడు దేవుడు అనుకున్నాం. వారి కొరకే ఈ సృష్టి ఏమో అనుకున్నాం. కాదు. భూమి మీద మానవ ఆకారాన్ని ధరించుకుని వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని సంకల్ప ప్రకారము భూమి మీదకి వచ్చారు. ఈ విషయం మనిషికి అర్థం కాలేదండి. ఈ విషయం మనిషికి తెలియలేదండి. అందుకే జీవితంలో ఒక చిన్ని సమస్య ఎదురు కాగానే ఆత్మహత్య చేసుకుంటారు. జీవితంలో ఒక చిన్ని కష్టం ఎదురు కాగానే తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలనుకుంటారు. ఎందుకు? వారికి ఈ లోతు తెలియదు. మా తండ్రికి మా తల్లికి వివాహం అయింది, ఆ తరువాత సృష్టి కార్యక్రమం, సృష్టి ధర్మం వల్ల నేను పుట్టేశాను అనుకున్నారు చాలామంది. సృష్టి ధర్మం కాదది, సృష్టి కార్యక్రమం కాదు. మీరు పుట్టినటువంటి ఆ పుట్టుక వెనుక రహస్యం సృష్టి కార్యక్రమం కాదు. అలాగైతే ప్రపంచంలో చాలామంది పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. వారి ఎడల సృష్టి ధర్మం ఎందుకు జరగటం లేదు? వారి పట్ల సృష్టి కార్యక్రమం ఎందుకు నెరవేరటం లేదు? వారు వివాహమైన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మా ఎడల సృష్టి కార్యక్రమం జరగటం లేదని, మాలో సృష్టి ధర్మం జరగటం లేదని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యులు కాళ్ళు పట్టుకుంటూ మాకు ఒక్క సంతానం కావాలి, ఒక్క కుమారుడు కావాలి, ఒక్క కుమార్తె కావాలి, కానీ ఫలితం లేదు. మీరు ఎన్ని మందులు వాడినా నీవు గొడ్రాలు తల్లి, నీకు ఇంక పిల్లలు పుట్టరు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదయ్యా. ఎవరైనా అనాథాశ్రమానికి వెళ్ళి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, వారిని తెచ్చి పెంచుకోండి. ఈ మాట ఎందుకు చెబుతున్నారో తెలుసా? వారిలో సృష్టి కార్యక్రమమో సృష్టి ధర్మమో జరగక కాదు, దేవుడు వారికి గర్భఫలాన్ని ఇవ్వక, వారి ద్వారా పిల్లలను భూమి మీదకి రప్పించే ఆ ప్రణాళిక దేవుడు రచించలేదు. వారిద్దరి దాంపత్య జీవితంలో దేవుడు తన ప్రణాళిక ద్వారా కుమారులను భూమి మీదకి రప్పించాలి అనుకోలేదు. అందుకే వారిద్దరికీ సంతానం కలగలేదు. వారే ఈరోజు పిల్లలు లేని తల్లిదండ్రులు. మనం పుట్టాము అంటే సృష్టి కార్యక్రమం కాదది, ప్రకృతి ధర్మం కాదది. దేవుడు తన సంకల్పం, దేవుడు ఒక ప్రణాళిక. ఫలానా వేరబాబు భూమి మీదకి రావాలి, ఫలానా రాజు భూమి మీదకి రావాలి, ఫలానా స్త్రీను భూమి మీదకి రావాలి అనుకున్నాడు. మీ తల్లిదండ్రుల గర్భంలో మిమ్మల్ని పెట్టాడు, ఆ సంవత్సరం మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. అది మీ బ్రతుకు వెనుక ఉన్న దేవుని ప్రణాళిక. ఇప్పుడు చదవండి ఈ మాట. నా కొరకు, మరెవరి కొరకు, పెద్ద పెద్ద వారి కొరకు వ్రాయబడింది కాదు, ఇది మన కొరకు వ్రాయబడింది. ఇక్కడ కూర్చున్న మీ అందరి కొరకు వ్రాయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజంగా అర్థం చేసుకుంటే గ్రహించే ప్రతి మనిషి కొరకు వ్రాయబడింది. ఇది తన సృష్టి కార్యక్రమంలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు మనిషి ఒక ప్రథమ ఫలమై ఉండాలని సత్యవాక్యము వలన మనందరినీ
తన సంకల్ప ప్రకారము ఆయన కన్నాడు అని వ్రాయబడింది. మన తల్లిదండ్రులు మనలను కన్నారుగా, సృష్టి కార్యక్రమంగా, ప్రకృతి ధర్మంగా కాదు. మీ తండ్రి మిమ్మల్ని కన్నాడు. అది దేని వలనో తెలుసా? దాని వెనక ఉన్న చరిత్ర ఏంటో తెలుసా? దేవునికి ఒక తలంపు పుట్టింది. దేవునికి ఒక తలంపు పుట్టింది. అదేంటంటే, నీవు భూమి మీదకు రావాలి, నీవు భూమి మీద పుట్టాలి. శరీరంలోనికి మనం ఇమిడిపోయిన తర్వాత, తల్లి గర్భంలోనికి వచ్చి అవయవాలన్నిటినీ మనం తెచ్చుకుని బాహ్య ప్రపంచంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ మనం మర్చిపోతాం. అంత ఎందుకంటే, మీరు మర్చిపోవటానికి ఒక మంచి షాక్ మీ మెదడుకు తగిలితే మీరు అన్నీ మర్చిపోరా? చిన్న షాక్ అది. ఒక కరెంట్ షాక్ తగిలితే అన్నీ మర్చిపోతారు మీరు. ఒక యాక్సిడెంట్ జరిగితే అన్నీ మర్చిపోతారు మీరు. ఒక మెదడుకు తగలిరాని చోట ఒక భయంకరమైనటువంటి దెబ్బ తగిలితే మీరు గతమంతా మర్చిపోతారు. మర్చిపోరా? అలాంటిది వేరే లోకంలో ఉండేవారు మీరు. మనమందరం తండ్రిలో ఉండేవారు. మనం అందులో నుంచి ఒక భాగంగా మనం విడివచ్చి ఈ శరీరంలోనికి ఇమిడిపోయినప్పుడు అన్నీ మర్చిపోమా? మర్చిపోతాం. అన్నీ మర్చిపోతాం. ఈ భూమి మీద శాస్త్ర పరిజ్ఞానం ఈరోజు అభివృద్ధి చెందిన తర్వాత అవయవ మార్పిడి అనే ఒక విధానం వచ్చింది. అంటే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నవారు లేక అప్పుడే చనిపోయిన వారి యొక్క అవయవాలు సేకరించి బ్రతికి ఉన్న వారికి ఒకవేళ అవయవాలు ఉపయోగపడితే అవయవాలు వారికి మార్పిడి చేస్తారు. ఈ అవయవ మార్పిడి చేసినప్పుడు ఒక అవయవం ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ అవయవం ముందు ఏ వ్యక్తి దగ్గర అయితే ఉండేదో ఆ వ్యక్తి తాలూకు ప్రతి సందర్భాన్ని, ప్రతి సంగతిని మర్చిపోతుంది. క్రొత్త వ్యక్తిలోనికి ఇమిడిపోయిన తర్వాత ఒక కన్ను కావచ్చు, ఒక కిడ్నీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని మూలాలన్నీ మర్చిపోతుంది అంటున్నాడు ఈరోజు శాస్త్రవేత్త. క్రొత్త వ్యక్తిలోనికి ఇమిడిపోగానే క్రొత్త వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడో అలాగే ఆలోచిస్తుంది ఈ అవయవం కూడా. క్రొత్త వ్యక్తి అనగా ఏ వ్యక్తి అయితే అవయవాలను మరో వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకున్నాడో, తనలో ఇముడ్చుకున్నాడో, ఆ అవయవాలన్నిటినీ తన ఆలోచన ప్రకారం నడిపించుకుంటాడు, పనిచేసేలా చేసుకుంటాడు. ఇది నిజమైతే ఈ శరీరంలోనికి ఆత్మ దేవునిలో నుంచి వచ్చినప్పుడు ఆ ఆత్మ అన్నిటినీ మరిచిపోయి వచ్చింది. ఒక క్రొత్త లోకంలో ప్రవేశించింది. అదే ఈ భూమి ఉన్న లోకం. ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ఆత్మలుగా ఉన్న మనం అందరం శరీరంలోనికి రాగానే అన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మనకు జ్ఞాపకం చేసేది ఎవరు? ఇప్పుడు మనకు ఈ సంగతులన్నిటినీ, ఆ లోకంలో నీవు అలా ఉండేవాడవు, నీ బ్రతుకిలా ఉండాలి, పరమందు ఉన్న తండ్రి తన సంకల్పం అనుసరించి నిన్ను కన్నాడు అని వీటన్నిటినీ మనకు జ్ఞాపకం చేసేది ఎవరు? అదే దేవుని తలంపు. ఆ తలంపు మన తలంపుల్లోనికి రావాలి. అప్పుడు ఇవన్నీ మనకు వెలుగుతాయి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. లేదంటారా? భూ సంబంధమైన వారుగా, ప్రకృతి సంబంధమైన వారుగా ఈరోజు 750 కోట్ల మంది మనుషులు జీవిస్తున్నారు. వారి వలె మనం ఆలోచిస్తాం, వారిలాగే మనం మన కార్యక్రమాలు జరుపుకుంటాం. దేవుని దగ్గరకు మనం రాలేము, దేవుని ఆలోచనలోనికి మనం రాలేము. రానివ్వని వాడు ఒక శక్తి, ఒక దుష్ట శక్తిగా ఈ భూమి మీద ఉన్నాడు. వాడు రానివ్వడు. దేవుని తలంపు మన తలంపులోనికి వచ్చినప్పుడు, దేవుని ఆలోచన మన ఆలోచనలోనికి వచ్చినప్పుడు మనం ఎవరో మనకు అర్థమవుతుంది. మనం అలా పుట్టామా? దేవుడు సంకల్పిస్తే భూమి మీదకి వచ్చామా? మన బ్రతుకు, మన ఉనికి దేవుని ప్రణాళికను బట్టి జరిగిందా? అవును అని చెప్పాలి, ఆయన వ్రాయించిన గ్రంథాన్ని బట్టి. ఈరోజు మనిషికి ఈ కనీసపు సంగతులు తెలియక చాలా క్షణికావేశంతో ఉరివేసుకుంటున్నాడు, క్షణికావేశంతో విషం తాగుతున్నాడు, క్షణికావేశంతో కాలువలో దూకుతున్నారు చనిపోవటానికి. నా శరీరం, నా జీవితం, నా ఇష్టం అనుకుంటూ, నా పుట్టుక వెనుక దేవుని యొక్క సంకల్పం లేదని భ్రమపడుతూ చాలా తప్పుడు విధానంతో
దేవుని యొక్క తలంపులలోనికి వెళ్ళలేకపోతున్నారు. ప్రియమైన వారలారా, అందుకే ఈ సమాజాన్ని మేల్కొలపాలి. మర్చిపోయినటువంటి వీరందరికీ ఒక్కసారి జ్ఞాపకం చేయాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఎవరి వారు, మీ బ్రతుకు వెనుకున్నటువంటి రహస్యం ఏంటో, అసలు దేవుని తలంపు ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, ఇవన్నీ మీకు తెలిసేలా చేయాలి. ఆయన సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలందరినీ కన్నాడు. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలందరినీ కన్నాడు. అంటే ముందుగా ఆయనకు ఒక తలంపు వచ్చింది. భూమి మీదకు నా పిల్లలైన వారు అందరూ వెళ్ళాలి, నాలో నుంచి వచ్చిన వారందరూ భూమి మీదకు వెళ్ళాలి, శరీరాన్ని ధరించుకోవాలి, వారికి కొంత ఆయుష్కాలాన్ని నేను ఇవ్వాలి, వారి జీవితకాలంలో నా తలంపును గ్రహించిన వారై తిరిగి నా యుద్ధకు రావాలి. ఇది ఆయన వ్రాసుకున్నటువంటి సంకల్పం. సత్యవాక్యము అన్నాడు దానిని. ఆ వాక్యములో ఆయన వ్రాసుకున్న విధానం ఇది, నిర్ణయం ఇది. దీని ప్రకారమే ఈరోజు మనం వచ్చాం, మనం బ్రతుకుతున్నాం, తిరిగి మనం వెళ్ళాలి. ఒక తలంపు అనగానే ఒకసారి ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక సంగతి తలపెట్టినప్పుడు, దానిని చేయాలి అనుకున్నప్పుడు మనసులో పుట్టే దానిని తలంపు అంటారు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఏదైనా ఒక కార్యక్రమం మనం చేయాలనుకున్నప్పుడు మన ఆలోచనల్లో ముందుగా ఒక విషయం పుడుతుంది, ఫలానా దానిని నేను చేయాలి. అలా ఎప్పుడైతే పుట్టిందో ఆ పునాది, ఆ ప్రారంభాన్ని తలంపు అంటారు. దానిని మనం నెరవేర్చుకోవాలనుకుంటాం. మనలో పుట్టిన తలంపును మనం నెరవేర్చుకోవాలనుకుంటాం. కార్యాచరణలోనికి మనం దాన్ని తీసుకుని వెళతాం. దానినే ఆలోచన అంటారు. అంటే మనకు పుట్టిన తలంపును ఎలా మనం కార్యాచరణ చేయాలి, ఎలా దానిని కార్యక్రమంగా పూర్తి చేయాలి, ఇలా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానిని ఆలోచన అంటాం. తలంపు, ఆలోచన, ఈ రెండు దేవునికి ఉన్నాయి. మొట్టమొదట దేవునిలో పుట్టాయి. దేవునికి ఒక మంచి తలంపు పుట్టింది. అదేంటంటే తన పిల్లలందరూ భూమి మీదకు రావాలి, తన పిల్లలందరూ భూమి మీదకు శరీరాల్లో రావాలి, వారు నా ఇష్ట ప్రకారం జీవించాలి, నా ఆలోచన కలిగిన వారై ఉండాలి, వాక్యాన్ని వెంబడించేవారై వాక్య ప్రకారం బ్రతికేవారై ఉండాలి. ఇది ఆయనకు పుట్టిన తలంపు. దాని కొరకు ఆయన ఆలోచన చేశాడు. ఎలా ఉండాలి, భూమి మీదకు వచ్చిన మనిషి ఎలా బ్రతకాలి, అతని యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, అతని చుట్టూ పరిస్థితులు ఎలా ఉండాలి, దీని కొరకు ఆయన ఆలోచన చేశాడు. ఆయన ఆలోచనలో భాగమే ఈ సృష్టి కార్యక్రమం అంతా. ఆయన 6 దినాలు పడిన కష్టం, ఈ సృష్టిని అంతటిని తయారు చేయటంలో వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆయన ఆలోచనలు. ఇవన్నీ కార్యాచరణ చేశాడు. తనకు పుట్టిన తలంపును కార్యాచరణలోనికి తీసుకుని వచ్చాడు. ఇదిగో ఈ సృష్టిని అంతటిని జరిగించాడు. మనం అందులో ఒక భాగం అయ్యాం. ఆదాము నుండి వచ్చిన వారిలో మనం ఈ తరంలో పుట్టాం. మనం కూడా ఒక భాగం అయ్యాం. ఆయన తలంపును గూర్చి, ఆయన ఆలోచనలు గూర్చి ఒక భక్తుడు ఈ గ్రంథంలో రాశాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన వ్రాసిన మాటను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆయన తలంపు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఆయనకు చాలా తలంపులు ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద మనుషులను చూడండి, ఎన్ని తలంపులు ఉండాలి మరి ఆయనకి. ఒక్కొక్క మనిషి ఎడల ఒక్కొక్క తలంపు అయినది. ఒక్కొక్క మనిషి ఎడల అంటే ఎన్ని కోట్ల మంది మనుషులు ఈ భూమి మీదకి వచ్చారు చూడండి. వారి కొరకు ఆయన ఎంత ఆలోచన చేయాలి చెప్పండి. వారిని పోషించటానికి, భూమి మీద వారి బ్రతుకును కొనసాగించటానికి ఆయన ఎంత ప్రణాళిక, ఎంత ఆలోచన చేయాలి. మీ దేవుని గురించి మీరు ఆలోచించండి ఒక్కసారి. ఎప్పుడు మన కుటుంబం గురించి మనం ఆలోచించాం, మన గ్రామం గురించి మనం ఆలోచించాం, ఒక ప్రెసిడెంట్గా, ఒక సర్పంచ్గా. మన మండలం గురించి మనం ఆలోచించాం, ఒక ఎమ్మెల్యేగా. మన రాష్ట్రం గురించి మనం ఆలోచించాం, ఒక ముఖ్యమంత్రిగా. మన దేశం గురించి మనం ఆలోచించాం, ఒక ప్రధానమంత్రిగా, మంత్రివర్గంగా, పార్లమెంటుగా. ప్రపంచం గురించి ఆలోచించిన ఎవడైనా ఉన్నాడా చూడండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆలోచించిన ఒక మనిషి ఎవరైనా ఉన్నారా?
ఎవరిని చూసినా నా దేశం అనుకుంటారు, ఎవరిని చూసినా నా రాష్ట్రం అనుకుంటారు, ఎవరిని చూసినా నా పల్లె అనుకుంటారు, నా కుటుంబం అనుకుంటారు, నేను అనుకుంటారు తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆలోచించిన వారు ఎవరు లేరండి. చరిత్రలో ఎన్నో యుద్ధాలు రావటానికి అదే కారణం. వారు నావారు కాదు, వీరు నావారు, అందుకే యుద్ధం వచ్చింది. అమెరికా వారందరూ నావారు, రష్యా వారు నావారు కాదు, అందుకే యుద్ధం ప్రకటించండి. అమెరికా వారందరూ నావారు, జపాన్ వారు నావారు కాదు, అందుకే అణుబాంబులు వేసేయండి ఆ జపాన్ మీద, హిరోషిమా నాగసాకి మీద వేసేయండి. వారు మనుషులు కాదా? వారు దేవునికి పుట్టిన వారు కాదా? ఒక్క చిన్న అణుబాంబుతో వారందరినీ చంపాలనుకున్న ఆ రోజు రాజ్యాధినేతలకి ఏం తెలుసు చెప్పండి? దేవుని తలంపు తెలుసా? తెలియదు. వాడు దేవునికి పనికొచ్చేవాడైనా, వాడు దేవునికి పనికిరాని వాడైనా ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు ఆయనలా ఆలోచించలేదు. ఆయన మనసు ఎవరికీ లేదండి. ఆయనలా ఎవరు ఆలోచించలేదండి. తన కుటుంబం, తన వర్గం, తన ప్రాంతం, ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచించారు. ప్రతి ఒక్కరూ నావరే అని ఎవరు ఆలోచించలేదు. అందుకే భక్తుడు ఏమంటున్నాడు చూడండి, మీకున్న తలంపులు ఎంత, మీకున్న ఆలోచనలు ఎంత. అసలు దేవుని తలంపులు మీరు ఆలోచిస్తే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అన్నాడు. ఎన్ని తలంపులు ఉన్నాయి ఆయనకి. ఆ తలంపులు మీరు ఆలోచించగలరా? చాలామంది అనుకుని ఉండొచ్చు, దేవుని తలంపుల సభ, దేవుని తలంపులు దేవుంది నాకు అన్నీ తెలిసిపోయినాయి అనుకోవచ్చు. భక్తునికి తెలియలేదు. ఇక్కడ భక్తునికి తెలియలేదు అంటే దానికి అర్థం కూడా చెబుతున్నాడు, ఎందుకు తెలియలేదో కూడా చెబుతున్నాడు. ఎన్నున్నాయంటే తలంపులు. ఒకసారి మీరు కాకినాడ బీచ్కి వెళ్ళి చూస్తే ఇసుక, ఎంత ఇసుక ఉంటుంది చూడండి, మేటలుగా పడి ఉంటుంది. రావులపురం వెళ్ళి చూస్తే ఆ గోదావరి తీరాన ఉన్న ఇసుక మీరు చూస్తే మేటలుగా పడి ఉంటుంది. ఎన్ని లారీలు రోజు యూనిట్లుగా పట్టుకుపోతుంటారు నిర్మాణాలకి. గృహాన్ని నిర్మించుకోవడానికి, బ్రిడ్జ్ నిర్మించుకోవటానికి ఎంత ఇసుక ప్రతిరోజు తరలిపోతుందో చూడండి. అసలు ఇసుక రేణువుని లెక్కించగలరా మీరు? భక్తుడు దానితో పోల్చాడు. దేవునికి ఉన్న తలంపులను దానితో పోల్చాడు భక్తుడు. దేవా నీకున్న తలంపులు ఎంత గొప్పవి, వాటిని నేను లెక్కించదని అనుకుంటున్నా అసలు అది విఫల ప్రయత్నం అవుతుంది. కొన్ని తెలుసుకోగలను నేను, అవి చాలా మంచివి. నా జీవితకాలంలో వాటిని నేను తెలుసుకోవాలి, అవి నాకు ఎంత ప్రియమైనవి అంటున్నాడు చూడండి. ఇసుక కంటే లెక్కకు మించినవి కనుక వదిలేద్దామా? వదలకూడదు. కొద్దిగానైనా నేర్చుకోవాలి, కొద్దిగానైనా మనం తెలుసుకోవాలి. మన శక్తికి మించి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితకాలంలో ఎన్ని తెలుసుకోగలిగితే అన్ని తెలుసుకోవాలి. ఆయన తలంపులు, ఆయన మదిలో ఉన్నదేంటి, ఏం పుట్టింది ఆయనకు కోరిక, నా నిమిత్తం ఆయన ఏమనుకుంటున్నాడు, పరలోకంలో నా తండ్రి నన్ను బట్టి ఇప్పుడు ఈ క్షణంలో ఏం ఆలోచిస్తున్నాడు, ఇది మీకు తెలియాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. లేదంటే మీరు మీ తండ్రితో సంబంధం కలిగి లేనట్టే. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, మీరు ఎన్ని అర్పణలు తండ్రి అనే దేవునికి తీసుకుని వెళ్ళి ఇచ్చినా, మీ తండ్రి మనసులో ఉన్న సంకల్పం మిమ్మును బట్టి ఆయన ఏం తలంచాడో, ఆయన తలంపు ఏంటో మీకు అర్థం కాకపోతే మీరు మీ తండ్రికి చెందినవారు కారు. అందుకే ఏమన్నాడో చూడండి, అదే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం చూడండి. మరలా ఇదే సందర్భం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అదే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. తండ్రి, నీవు మా ఎడల జరిగించిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ మామూలు క్రియలు అనుకున్నారా? చిన్ని కార్యక్రమాలు అనుకున్నారా? ఆశ్చర్య కార్యములు అన్నాడు. అందుకే వాటిని ఆశ్చర్య కార్యములు. చూద్దాం ఈరోజు ఆయన తలంపులలో కొన్నిటిని మనం పరిశీలిద్దాం. ఆయన తలంపులను కొన్నిటిని మనం ఆలోచన చేద్దాం. దావీదు ఏమంటున్నాడు చూడండి, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. ఒక మణికుమారుని బట్టి తండ్రి అయిన దేవునికి ఉన్న తలంపులు ఎన్నో తెలుసా?
చాలా ఎక్కువ, బహు విస్తారము. అలాగే మిమ్మును బట్టి మీ తండ్రికి ఉన్న తలంపులు ఎన్నో తెలుసా? చాలా ఎక్కువ. మీ తండ్రి గురించి మీరు ఆలోచించింది ఎంత? 1 గంట ఆలోచిస్తారు, అంతేనండి. మీ దేవుని గురించి మీరు ఆలోచించే సమయం ఎంత చెప్పండి? మీ కుటుంబం గురించి మీరు ఆలోచించే సమయం ఎంత చెప్పండి? మీ భార్య గురించి, మీ భర్త గురించి, మీ పిల్లల గురించి, మీ జీవనం గురించి మీరు ఆలోచించే సమయం ఎంతో తెలుసా? మీ జీవిత కాలంలో చాలా ఎక్కువ. కానీ మీ తండ్రి అయిన దేవుని కొరకు మీరు ఆలోచించే సమయం ఎంతో తెలుసా? చాలా తక్కువ. కానీ మీ తండ్రి మీ కొరకు ఆలోచిస్తున్న సమయం చాలా ఎక్కువ అండి. మీ దేవునికి మీపై ఉన్న తలంపులు, ఆలోచనలు బహు విస్తారములండి. ఎన్నెన్నో అనుకుంటున్నాడు ఆయన, ఎన్నెన్నో తలంపుల్లో పెట్టుకుంటున్నాడు ఆయన. ఫలానా కుమారుడు ద్వారా, ఫలానా కుమార్తె ద్వారా నేను ఎన్నో కార్యక్రమాలు జరిగించాలి, భూమి మీద నేను ఎంతో సాధించాలి, అమాయకంగా తెలియని ప్రజలకు దేవుని వాక్యం ఆ కుమారుడి ద్వారా నేను ప్రకటింపచేయాలి, నా కుమారుడు నాకు ఒక సాధనం కావాలి, నా కుమార్తె నా పనిలో ఉపయోగపడాలి అని దేవుడు ఎన్నెన్నో తలంపులు, బహు విస్తారములు అన్నాడు. అందుకే దానిని అది మనకు తెలియలేదు, అది మనకు అర్థం కాలేదు. దావీదు అందుకే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దానిని. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. వాటిని వివరించాలంటే తండ్రి, ప్రతిరోజు నీవు మా కొరకు జరిగించినటువంటి కార్యక్రమాలు, మా ఎడల నీకు ఉన్నటువంటి తలంపులు చాలా ఎక్కువ, బహు విస్తారములు. వాటిని వివరించాలనుకుంటే లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు. లెక్కకు మించి ఉన్నవి. ఎలా తెలుసుకోవాలి వీటన్నిటిని? మచ్చుకు కొన్నైనా తెలుసుకోవాలని ఉంది. మన కొరకు మన తండ్రి తలపెట్టినటువంటి ఎన్నో ఆలోచనలు, ఆయన మనసులో ఉన్న ఎన్నో కోరికలు కొన్నైనా మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. అందులో ఆయన తలంపులు ఎలా తెలుసుకోవాలో రాయించాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, ఆయన తలంపులు గూర్చి ఎలా తెలుసుకోవాలో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు దాచిపెట్టలేదన్నమాట. ఆయన తలంపుల్లో ఉన్న దానిని, ఆయన మనసులో ఉన్న సంగతులను దాచిపెట్టలేదు. ఆయన తెలియకుండా బంధించలేదు, దూరాన ఉంచలేదు ఆయన. మరి ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా ఆ దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. మీ మధ్యలోనే ఉన్నదా? మన మధ్యలో ఉందా? మన మధ్యలోనే ఉన్నదట. ఏంటది? మన మధ్యలో ఉన్న ఆ సంగతి ఏంటి? దేవుని గూర్చి తెలియశక్యమైనది, తెలియవలసినది. ఆయన మనసులో ఉన్న తలంపులన్నీ మన మధ్యలోనే ఉన్నాయి. కొన్ని వాటిని మనం తెలుసుకోవాలి. ఇంకా చూడగలిగితే దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అన్నాడు. ఆయన తలంపులండి, ఆయనకున్న బహు విస్తారమైనటువంటి ఆలోచనలండి ఎలా తెలుస్తాయంటున్నాడు చూడండి. మీ మధ్యనే ఉన్నాయన్నాడు, వాటిని వివరించానంటున్నాడు, విషదపరిచానంటున్నాడు. ఒక్కసారి మీరు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూడమంటున్నాడు. ఏం చూడాలి? జగత్తు పుట్టింది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు మీ మధ్యలోనే ఉన్నాయి, మన మధ్యలోనే ఉన్నాయి. వాటిని మనం ఒక్కసారి పరిశీలిస్తే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం దానిని ఆ కోణంలో చూడలేదు, ఆ విధానంలో ఆలోచించలేదు. మన చుట్టూ ప్రకృతిలో ఉన్న ఎన్నో వస్తువులు, తెల్లవారగానే సూర్యుడు ఆకాశంలో మనకు వేడిమిని, వెలుగును అనుగ్రహించడానికి సూర్యుడు తూర్పును ఉదయించి పడమటి వరకు ప్రయాణించి అస్తమిస్తున్నాడు, కనుమరుగవుతున్నాడు, చీకటిలోనికి వెళ్ళిపోతున్నాడు. మరలా ఉదయం అయ్యేసరికి తూర్పున ప్రారంభమవుతున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఈ వస్తువును మీరు చూడగలిగితే, సృష్టిలో ఉన్న ఆ శక్తిని మీరు చూడగలిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా తలంపులు మీకు అర్థమవుతాయి. బహు విస్తారమైనవి తలంపులు అంటున్నాడు, లెక్కకు మించినవి అంటున్నాడు. ఈ ప్రకృతిలో ఎన్నో వస్తువులు,
ఈ ప్రకృతిలో ఎన్నో శక్తులు. ఇవన్నీ దేవుని గూర్చి మనకు వివరించేవి, దేవుని గూర్చి మనకు తెలియపరిచేవి. దేవుని గూర్చి తెలియశక్యమైనది ప్రకృతిలో జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే అది మనకు విషదమవుతుంది, తేటపడుతుంది అన్నాడు. ఈరోజు భూమి మీద ఇంతమంది మనుషులను కాపాడటానికి ఆయన ప్రకృతిని అందుకే అంత చక్కగా తయారు చేశాడు. దానిని వివరించటానికి ఎవరికి సామర్థ్యం లేదు, అంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు. ఇప్పటి వరకు మనుషుల్లో పుట్టిన వారిలో శాస్త్రపరంగా లోకమంతటికి సూర్యుడు దేవుని వలన కలిగాడు, చంద్రుడు దేవుని వలన కలిగాడు, మనం పీలుస్తున్న ప్రాణవాయువు గాలి దేవుని వలన కలిగింది, మనం నివసిస్తున్న ఈ భూమి దేవుని వలన కలిగింది అని ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారా? శాస్త్రవేత్తలలో కానీ మనకు చదువు నేర్పిన వారిలో కానీ ఎవరు దాన్ని చెప్పలేదు, మనకు తెలియచేయలేదు. ఆయన విస్తారమైన తలంపులేంటి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని కాపాడటానికి, వారి బ్రతుకును పండించటానికి ఆయన ఎన్నో ఆలోచనలు చేశాడు, ఎంతో సంకల్పించాడు. ఆయన తలంపులు బహువిస్తారములు. వీటన్నిటినీ మనం ఆలోచించాలి. అందుకే మన మధ్య వాటన్నిటిని విశదపరిచాడు, మన మధ్య వాటన్నిటిని ఉంచాడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే దిశగా మనం అడుగులు వేయాలి. ప్రియమైన వారలారా, మరొక చక్కని సంగతి దేవుడు రాయించిన మాట సామెతల గ్రంథంలో ఆయన చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు చూపిస్తాను. 1వ అధ్యాయము 22. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూడదురు. ఈ ప్రపంచాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూడదురు. చూడండి, అంటే మనిషికి దేవుని తలంపులు ఇంకా అర్థం కాలేదని, వాటిని ఇంకా పరిశోధించలేదని దేవుడు వాపోతున్నాడు. ఆయనకు సంబంధించిన సంగతులు మనుషులలో లేవని, అటువంటి జ్ఞానం ఎక్కడ ప్రకటింపబడటం లేదని దేవుడు ఇంకా బాధపడుతున్నాడు. అందుకే ఏమని రాయించాడో చూడండి, ఆయన పుస్తకంలో ఏం రాయబడిందో చూడండి. జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు. అపహాసకులు ఎలా ఉంటారు చూడండి. దేవుని కార్యక్రమాల గురించి వారికి చెప్పగానే, వారిని ఆహ్వానించగానే అపహాస్యంతో ఆనందిస్తున్నారా? ఈ ఆనందం ఎంతకాలం? ఈ జోకులు ఎంతకాలం? మీకున్న ఈ ఆనందం ఎంతకాలం అంటున్నాడు దేవుడు. అపహాసకులారా మీ అపహాస్యతతో ఎన్నాళ్ళు మీరు ఆనందిస్తారు? బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి. ఒక్కసారి లోకం వైపు నుంచి మీ తండ్రి వైపుకి తిరగండి అని దేవుడు అడుగుతున్నాడు. నా గద్దింపు విని మీరు తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలుపుతును అని మాట్లాడుతూ అదే అధ్యాయంలో చివరకు వచ్చేసరికి 29వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. జ్ఞానము వారికి అసహ్యమాయెను. ఈ సంగతి చెప్పినప్పుడు దేవుని యొక్క విస్తారమైనటువంటి ఆలోచనలు, మనుషుల ఎడల ఆయన జరిగించినటువంటి ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రపంచానికి తెలియజేసినప్పుడు వారు ఎలా ఆలోచిస్తారో చూడండి. జ్ఞానము వారికి అసహ్యమాయెను. ఈ సంగతి మాకు వద్దు అంటుంది ఈరోజు ప్రపంచం. దేవుని తలంపుల అదొక మతం, దేవుని ఆలోచనల అది మేము వినకూడని సంగతి. ఏదైతే ఈరోజు సమాజానికి అత్యవసరమో, ఏదైతే మనిషికి చెప్పి వారి ఆలోచనలన్నీ దేవుని వైపు త్రిప్పాలో, దానిని ఈరోజు సమాజం ద్వేషించింది. అదే దేవుడు చెప్పాడు. ఇది నా సంగతి కాదు, నేను రాసుకున్న మాట కాదు, దేవుడు రాయించిన సంగతి. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. దేవుని ఆలోచన ఎవరైనా గ్రహించారా? పరలోకంలో నా తండ్రి ఎటువంటి తలంపుతో ఉన్నాడు, ఎటువంటి ఆలోచనతో ఉన్నాడు, నా నిమిత్తం ఆయన ఏమనుకుంటున్నాడు అని ఎవరైనా ఆలోచించారా? లేనే లేదండి, లేదు.
నా గద్దింపును నా ఆలోచనను ఎవరూ ఆలోచించలేదు, ప్రతి ఒక్కరూ తృణీకరించారు. 31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలితం అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు అంటున్నాడు. చూడండి, భూమి మీద మనుషులు వారి ఆలోచనలే అనుసరిస్తారు తప్ప దేవుని తలంపులు దేవుని ఆలోచనలు పట్టించుకోరని ఆయన గ్రంథంలో ఆయన వ్రాయించాడు. కానీ అది ఎంతకాలం నెరవేరుతుంది? మీ అపహాస్యతతో కూడిన మీ ఆనందం, లోకంలో మీ అనుభవం ఎంతకాలం వరకు అంటే భూమి మీద మీరు బ్రతికున్నంత వరకు మాత్రమే. ఆ తరువాత దానిని మీరు అనుభవించలేరు, దానిలో మీరు ఆనందించలేరు. ఎందుకంటే ఈ లోకం మీకు సెలవు చీటీ రాయగానే మీరు వెళ్ళిపోవాలి. ఈ భూమి మిమ్మల్ని పంపించేయగానే, మిమ్మల్ని క్రక్కేయగానే మీరు వెళ్ళిపోవాలి. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఈ లోకాన్ని అనుభవించడానికి వీలు లేదు. ప్రకృతి దేవుడిచ్చిందండి, మన చుట్టూ ఉన్న ఈ బ్రతుకు దేవుడు అనుగ్రహించినదండి. ఆయన నరులారా తిరిగి రండని పిలిచాడంటే ఆ క్షణంతో మనకు ఈ లోకంతో బంధం విడిపోతుంది. ఈ లోకంతో మీరు బంధం తెంచేసుకోవాలి. మీకు ఎంత ధనం ఉన్నా, మీరు ఎంత అధికారం కలిగిన వారైనా, ఈ భూమి మీద మీకు ఎంత బంధువర్గం ఉన్నా, మీరు ఎంత బలవంతులైనా, మీకు ఎంత ఆరోగ్యం ఉన్నా, దేవుని పిలుపునందుకోగానే ఆయన తలంపులతో మీకు పని లేనప్పుడు, ఆయన ఆలోచనలు మీరు గ్రహించలేనప్పుడు వెంటనే మీరు ఈ భూమితో శాశ్వతమైనటువంటి వీడ్కోలు పలకాలి. నేను వెళ్ళిపోతున్నాను, ఈ భూమిని అనుభవించే అవకాశం, ఈ ప్రకృతిని ఆనందించే అవకాశం నాకు ఇక లేదనుకోవాలి మీరు. ఎందుకంటే ఇది దేవుడు అనుగ్రహించినది. దేవుడు ఒకవేళ నిర్ణయిస్తే ఈ క్షణంతో, ఈ రోజుతో, ఈ సమయంతో మీరు ఈ ప్రకృతిలో ఉండటానికి అనర్హులు అని దేవుడు ఒకవేళ నిర్ణయిస్తే మనం ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఈ లోపు మనం తెలుసుకోవలసినది ఏదైనా ఉందంటే అదేనండి ఆయన తలంపు. ఆయన మనసులో ఏముంది, ఆయన నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, ప్రపంచ మానవాళి కొరకు ఆయన ఏమనుకుంటున్నాడు, ఎవరి కొరకు వీరు తిరుగుతున్నారు, ఎవరి కొరకు వీరు వెతుకుతున్నారు, ఎవరి కొరకు వీరు ఆలోచిస్తున్నారు, ఇదేనండి దేవుని ప్రశ్న. ఎప్పుడైనా ఆయన మీ తలంపులలోనికి వచ్చాడా? ఆయన్ని ఈ విధంగా మీరు ఆలోచించారా? నా తండ్రి కొరకు నేనేం చేయాలి, నా తండ్రి మనసులో నన్ను గూర్చి ఆయన ఏమనుకుంటున్నాడు, ఇది ఎప్పుడైనా మీరు గ్రహించారా? తన మనసు అంతటిని తన పుస్తకంలోనే రాయించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడండి, ఏమంటున్నాడు? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలెను. అంటే మనిషి ఊహను బట్టి కలగలేదు ఈ ప్రవచనం, మనిషి ఊహను బట్టి వ్రాయలేదు ఈ వాక్యం. మరి ఎవరి ఊహను బట్టి, ఎవరి తలంపును బట్టి? అదే దేవుని తలంపు, అదే దేవుని ఊహ. పేతురు అందుకే అన్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనం పుట్టలేదు, ఏ లేఖనం పుట్టలేదు. మరి ఎవరి తలంపును బట్టి పుట్టిందయ్యా, ఎవరి ఊహను బట్టి పుట్టిందయ్యా? అదే నా ఊహ అన్నాడు తండ్రి. నాకు ఒక తలంపు పుట్టింది, ఒక మోషేను పుట్టించాలనే తలంపు పుట్టింది, ఒక పేతురుని పుట్టించాలనే తలంపు పుట్టింది, భూమి మీదకు తన కుమారుని పంపించాలనే తలంపు పుట్టింది, ఇదిగో మిమ్మునందరినీ పంపించాలనే తలంపు పుట్టింది. ఈ విశ్వం అంతటిని జరిగిస్తున్నవాడు ఆయనకు తలంపు పుట్టింది. అందుకే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. మనిషి తలంప, మనిషి ఆలోచన ఈరోజు ఎంతోమంది పిచ్చివారుగా భ్రమపడుతున్నారు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అనగానే పౌలు రోమీలకు రాశాడేమో అనుకుంటున్నారు. ఏమండి? అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అనగానే పౌలు రాశాడేమో హెబ్రీలకు పత్రిక అనుకుంటున్నారు. ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు మోషే రాసిన గ్రంథము అనగానే మోషే రాశాడేమో తన సొంత జ్ఞానం చేత అనుకుంటున్నారు. అసలు మోషే ఎప్పుడు పుట్టాడండి? నిర్గమకాండంలో పుట్టాడు మోషే. మరి ఆదికాండంలో ఉన్న సంగతులు ఆయనకి ఎలా తెలుస్తాయి? ఇది ఆయన పుస్తకం కాదు, ఆయన వ్రాసిన గ్రంథము అనగానే భూమి మీద వ్రాయటానికి ఉపయోగపడింది ఆయన చెయ్యి, ఆయన చేతిలో ఉన్నటువంటి కలం. అంతేనా? కానీ ఈ ఊహంతా ఎవరిదో తెలుసా? ఈ తలంపంతా ఎవరిదో తెలుసా? ఈ ప్రణాళిక అంతా ఎవరిదో తెలుసా? దేవునిది. నిజంగా మీరు ఆ వీడియోలు చూస్తే, నిజంగా ఈ ప్రపంచంలో దేవుని వాక్యం మీద జరుగుతున్న కుట్రను మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు.
నా దేవుని యొక్క తలంపు మీద ఇంత కుట్ర జరుగుతుందా? నా దేవుడు వ్రాయించిన గ్రంథం మీద ఇంతమంది దుష్టశక్తులు యుద్ధం చేస్తున్నారా? వారు పోరాడుతున్నారా? బైబిల్ ఈజ్ నాట్ ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు చాలామంది. ది బైబిల్ 66 పుస్తకాల సమ్మేళనంగా ఉన్న ఈ గ్రంథరాజ్యం ఇది దేవుని యొక్క ఒరిజినల్ పుస్తకం కాదంటున్నాడు ఈరోజు. జకీర్ నాయిక్ అనేటువంటి వ్యక్తి, షఫీ అనేటువంటి వ్యక్తి, ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి దేనిలో నిరూపించుకోవటం కోసం, దేనిలో ఉన్న దైవత్వాన్ని వారు ప్రకటించుకోవటం కోసం బైబిల్ జోలికి వచ్చి, బైబిల్ దేవుని తలంపు కాదు, పేతురు రాసిన పత్రికే అది, పేతురు తన సొంత జ్ఞానంతో రాసిన పత్రిక అది, మత్తయి తన సొంత జ్ఞానంతో రాసిన సువార్త ఇది, యోహాను తన సొంత జ్ఞానంతో రాసిన సువార్త ఇది, మోషే తన సొంత జ్ఞానంతో రాసిన 5 కాండములవి, దావీదు సొంత జ్ఞానంతో రాసిన కీర్తనలవి. పొరపాటు పడుతున్నాడు. మీకు ఈ సంగతులు తెలియాలి. దేవుని తలంపుల్లో మీరున్నారు. వీరందరితో యుద్ధం చేయడానికి మీరు పుట్టారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యాన్ని నిలబెట్టడానికి, అనేక మందికి దీనిని తెలియచేసి నమ్మించడానికి మీరు పుట్టారు. ఒకవైపు దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళటమే కష్టంగా ఉన్నప్పుడు వాడు దేవుని వాక్యాన్ని సమాధి చేసేస్తున్నాడు ఏకంగా. తెలియని వారికి, జ్ఞాపకాలలో లేని వారికి దేవుని యొక్క తలంపులన్నీ వారి మనసులో చొప్పించడానికి మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం, ఇంకో సభలు పెడుతున్నాం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. కానీ వాడి ఒకవైపు నరుక్కుంటూ వచ్చేస్తున్నాడు. దేవుని వాక్యం నమ్మిన వారిని కూడా వాడు బోల్తా కొట్టిస్తున్నాడు. మోషే వ్రాసిన పుస్తకాలు ఇవి, దేవుడు రాసిన పుస్తకాలు కావేవంటున్నాడు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. పేతురే స్వయంగా ఏం చెబుతున్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రికలో పేతురే స్వయంగా ఏం చెబుతున్నాడు చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమో, అది ఏ ప్రవచనమైనా సరే, కీర్తనలైనా, సామెతలైనా, పరమగీతమైనా, పంచకాండములలో ఉన్నదైనా, దినవృత్తాంతాలలో ఉన్నదైనా, ప్రకటన గ్రంథంతో ముగింపబడినదైనా, అది చరిత్ర అయినా, జరుగుచున్నదైనా, భవిష్యత్ అయినా, ఏదైనా సరే, ఏ మాట అయినా సరే, అది దేవుని తలంపులో పుట్టిన మాట. బైబిల్ అంటే ఏమనుకున్నారు మీరు? 66 పుస్తకాలుగా మీ చేతుల్లో కనిపిస్తున్న ఆ గ్రంథాన్ని గురించి ఏమనుకున్నారు మీరు? అది దేవుని తలంపు, అది దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. అదంతా సంక్షిప్తం చేసి మీ చేతుల్లో పెట్టాడు. ఎంత తేలికగా పెట్టాడో చూసారా? మీరు ప్రపంచంలో ఏ పుస్తకాన్ని కొనాలన్నా చాలా ఖర్చు అవుతుంది. అసలు మీరు కొంటారండి? ఇక్కడున్న ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కాల పుస్తకం ఉందా? మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఉండొచ్చు ఒకవేళ, ఎందుకంటే మాస్టర్ ఊరుకోరు. 2 4 3 9 4 4 16 ఈ ఎక్కాల పుస్తకం చాలా తక్కువ ఖరీదు ఉంటుందండి పుస్తకాలన్నింటితో పోల్చుకుంటే. 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. కానీ అందరి దగ్గర ఉంటుందా? ఉండదు. కానీ బైబిల్ మీ అందరి దగ్గర ఉందా? ఉంది. ఎందుకో తెలుసా? అది మీ గొప్పతనమో, నా గొప్పతనమో, పాలకుల గొప్పతనమో, లేక పుస్తకాలు ప్రింట్ చేసేవారు గొప్పతనం అనుకోకండి. మీ తండ్రి గొప్పతనం అది. మీ తండ్రి గొప్పతనం అండి. 66 పుస్తకాలుగా ఎంత మహాజ్ఞానాన్ని మీ చేతుల్లోనికి ఎంత సులభంగా తీసుకొచ్చేసాడు చూడండి. ప్రతి ఒక్కరూ చూపించగలుగుతున్నారు, ఐ హ్యావ్ బైబిల్, నా దగ్గర బైబిల్ ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అడగండి, వారు నమ్మే విశ్వాసానికి సంబంధించిన పుస్తకం వారి దగ్గర ఉండదు. అందుకే వారు చాలా సులభంగా బోల్తా పడిపోతారు. వారు నమ్ముతున్నారు, వారు విశ్వసిస్తున్నారు, వారు సంగ్రహిస్తున్నారు. కానీ వారు నమ్మేదైనా వారి చేతుల్లో ఉందా? వారు నమ్మే గ్రంథం వారి చేతుల్లో ఉందా? లేదండి. కానీ మీరు నమ్ముతున్న గ్రంథం మీ చేతుల్లో ఉంది. మీరు చదువుతున్న గ్రంథం, మీరు పాటిస్తున్న గ్రంథం, మీరు విశ్వసిస్తున్న గ్రంథం మీ చేతుల్లో ఉందంటే మీ తండ్రి ఎంత గొప్పవాడండి. నా తలంపులన్నీ గ్రంథస్థం చేయబడాలి, లిఖించబడాలి. ఆ లిఖించబడినటువంటి పుస్తకం నా పిల్లల చేతుల్లోనికి వెళ్ళిపోవాలి. వారు పేదవారా? పర్వాలేదు, నేను ఇవ్వాలి వారికి. వారు పేదోళ్ళ, వారికి తినడానికి తిండి కూడా లేదా? పర్వాలేదు, అయినా నా పుస్తకం వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి మహాజ్ఞానం, వారికి మహా జీవితం ఇచ్చే పుస్తకం అది, పరలోకాన్ని ఇచ్చే పుస్తకం అది. భూమి మీద 4 తిండి గింజల ఈరోజు తింటే రేపు బహిర్భూమిలో విడువబడుతుంది. దాని కొరకు తండ్రి ఆలోచించడండి. అందుకేనండి దాని కొరకు ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు.
ఇంకా మనం పేదవారుగా ఉండటానికి, ఇంకా ఒక్కొక్క రోజు మనం పస్తుండడానికి కారణం అదే. నిజంగా తండ్రి దాని గురించే పట్టించుకుంటే ఆయనకు చెప్పేవారు ఎవరున్నారండి? అసలు మీరు పేదవారుగా ఉంటారనుకుంటున్నారా? వర్షం కాదు చినుకులుగా పడేది, ధాన్యం పడిపోతుంది చినుకులుగా. మీ ఇంటి ముందు అన్నీ మీరు ఏరుకోవటమే, మీ ఇంటి పెరట్లు అన్నీ పండేస్తాయి. అసలు మీరు ఎవరిని అడుక్కోవాలి? కానీ దేవుడు దాని గురించి ఆలోచించడం లేదండి. మీకు పెట్టే తిండి గుంజల గురించో, మీకు వచ్చే రోగాల గురించో దేవుడు ఆలోచించటం లేదండి. దేవుని తలంపుల గురించి ఆలోచిస్తున్నాడు. నిరంతరం వాటితోనే దేవుడు నలిగిపోతున్నాడండి. వాటితోనే నలిగిపోతున్నాడు. మీరు సుఖంగా పడుకుంటున్నారు, నేను సుఖంగా పడుకుంటున్నాను. దేవునికి నిద్ర లేదండి. మీరు చదివారుగా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపడు. ఎందుకో తెలుసా? నిద్ర రాక కాదు, ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలును ప్రతి క్షణం రక్షిస్తున్నవాడు ఆ రోజు ఎందుకు నిద్రపోలేదో తెలుసా? ఎందుకు ఆయనకి విశ్రాంతి లేకుండా పోయిందో తెలుసా? విశ్రాంతి తీసుకుందాం అనుకున్నవాడే, 6 దినాల కష్టంతో విశ్రాంతిలోనికి వెళ్ళిపోవాలనుకున్నవాడే. కానీ వ్రాయించి ఇచ్చిన ఆ గ్రంథం మనుషులకు అర్థం కావటం లేదు, మనుషులకు తెలియటం లేదు. బైబిల్ చేత పట్టుకుంటున్నారు, కానీ నన్ను తిండి గింజలే అడుగుతున్నారు. మరలా బైబిల్లో ఉన్నదాన్ని చదువుతున్నారు, అందులో నా తలంపులు ఇంకా అర్థం కాలేదు వారికి. అందుకే చిన్ని రోగాలు తీర్చమని అడుగుతున్నారు నన్ను. ఇంకా బైబిల్లో ఉన్న నా యొక్క జ్ఞానం వారికి అర్థం అవ్వలేదు. అందుకే చాలా చిన్న విషయాలు అడుగుతున్నారు నన్ను, చాలా చిన్న విషయాలు అడుగుతున్నారు నన్ను. నేను వాటిని తీర్చలేనా? కానీ నా తలంపు, నా ఆలోచన వాటి కొరకు కాదు. నీకు ఉద్యోగం ఇవ్వలేక కాదు ప్రియ సోదరుడా, నీకు వివాహం చేయలేక కాదు ప్రియ సోదరి, నీకు ఇల్లు కట్టించి ఇవ్వలేక కాదు. నీ జీవితకాలంలో నీవు కష్టపడితే వీటన్నింటినీ సంపాదించుకోగలవేమో, కానీ నీకు పరలోకం ఎవరిస్తారు చెప్పు? నీకు నిత్య జీవం ఎవరిస్తారు చెప్పు? అందుకే తన ఊహను బట్టి వ్రాయించిన గ్రంథం ఇది. ఈరోజు ప్రపంచంలో ఎవరు నమ్ముకుంటే, ఎవరు ఆయనను స్వీకరిస్తే, ఎవరు ఆయన పాదాల మీద పడితే ప్రతి ఒక్కరికి అనుగ్రహించే గ్రంథం అది. ఆ గ్రంథంలో ఉన్నదేంటో తెలుసా? ఇప్పుడు చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే మోషే 5 కాండములు ఎలా రాశాడన్నమాట? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ్డాడు, దేవుని మూలముగా వ్రాసాడు. ఎప్పటికీ ఒకవేళ వాడు దేవుని వాక్యం తప్పని నిరూపించాలనుకుంటే నేను వాడికి ఒక ప్రశ్న వేస్తాను. ఏంటో తెలుసా? అది నేను వాడికి ఒక మహా గొప్పదైనటువంటి ప్రశ్న వేస్తాను. వాడు దానికి సమాధానం చెప్పలేడు. అసలు మోషే ఎప్పుడు పుట్టాడు? వీడి నాలెడ్జ్ ప్రకారం, వీడికి ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం, వీడి దగ్గర ఉన్న పుస్తకాల ప్రకారం మోషే ఎప్పుడు పుట్టాడని వీడు చెబుతాడంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో పుట్టాడని చెబుతాడు. కానీ మోషే అప్పుడు పుట్టలేదు, మోషే అప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఇంతకీ మోషే ఎప్పుడున్నాడు అనుకుంటున్నారు? ఆయన తలంపులో మోషే ఎప్పుడో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టాడు. అదే ప్రశ్నను యోబు గ్రంథంలో అడిగాడు దేవుడు. పర్వతములు స్థాపింపక మునుపు, భూమిని పుట్టింపక మునుపు నువ్వెక్కడున్నావు అని అడుగుతున్నాడు మనిషిని. నువ్వెక్కడున్నావు? నా తలంపులో నీవు పుట్టావు. అప్పటికే నీకు ఒక పేరు నిర్ణయించాను నేను, నీకు ఒక జీవితాన్ని నిర్ణయించాను నేను, నీకు ఒక కాలాన్ని నిర్ణయించాను నేను. 2015వ సంవత్సరంలో నీవు వికే రాయపురంలో ఉండాలి అని నేను నీకు కాలాన్ని నిర్ణయించాను. అందును బట్టి నువ్వు ఉన్నావు. నీవు నా తలంపులో ఎప్పుడు పుట్టావో తెలుసా? నీ కాలి క్రింద నేల ఇంకా పుట్టక మునిపే నీవు నా తలంపులో పుట్టేశావు. అంటే మోషే ఎప్పుడు పుట్టినవాడో చూడండి. మరి మోషే వ్రాయలేడా ఈ సంగతులు? వ్రాయగలడు. మరి మోషేకు జ్ఞాపకం లేదు, అందుకే పరిశుద్ధాత్మ సహాయం అవసరమైంది. మోషేకు జ్ఞాపకాలలోనికి రాలేదు. అసలు తండ్రి సూర్యుడిని ఎలా కలిగించాడో, అసలు తండ్రి జలచరాలను ఎలా పుట్టించాడో, దీనిని అంతటినీ తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ప్రేరణ అవసరం. అందుకే మోషే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసాడు. తన మరణాన్ని కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనూ రాశాడు. బాగా ఆలోచించాలి మీరు. మీ చేతుల్లో ఉన్న గ్రంథం దేవుని తలంపుల సంపుటి, దేవుని తలంపుల సమాహారం. అది
చూడండి 21వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుడు పలికించాడు వారి చేత, దేవుడు రప్పించాడు ఆలోచన. ఇప్పుడు 19వ వచనం చూడండి. అదే అధ్యాయంలో ఇప్పుడు 19వ వచనం చూడగలిగితే, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుచ్చు దీపమైనట్టున్నది. ఆ వాక్యం ఎలాంటిదో రాయించాడు చూడండి. ఆ వాక్యం ఎలాంటిదో తెలుసా? చీకటి గల చోట ఆ వాక్యం దీపమిచ్చే వెలుగు. దేవుని తలంపులు ఎక్కడికి వెళ్ళాయో అక్కడ వెలుగు ప్రసరించాలి. మనుషుల జీవితాలలో వెలుగు రావాలి. ఇప్పటి వరకు నేను దేని కొరకు ఆలోచించాను? ఇప్పటి వరకు నేను నా తలంపులను ఎవరి కొరకు నేను వినియోగించాను? ఇకనైనా నా తండ్రి కోసం ఆలోచించాలి. ఇకనైనా నా తండ్రి తలంపుల్లోనికి నేను వెళ్ళాలి. అదేనండి మీ జీవితాలలో వెలుగు. అదే మీ జీవితాలలో వెలుగు. ఏమన్నాడు చూడండి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చాలామంది ఆహ్వానిస్తారు, మా సభలకు రండి, మా దగ్గరికి రండి, మా చేత ప్రార్థనలు చేయించుకోండి, మీకు దీవెనలు కలుగుతాయి, మీకు మేలు కలుగుతుంది, మీకు శరీర సంబంధమైన ఎన్నో లాభాలు చేకూరుతాయని మీకు ఆహ్వానం తెలుపుతారు. మేము అలాంటి ఆహ్వానం మీకు ఇవ్వలేదు. ఎందుకంటే నా దేవుని తలంపులలో అది లేదు, నా దేవుని ఆలోచనలో అది లేదు. తండ్రి తలంపులో ఏముందో తెలుసా? మీకు మేలు కలుగుతుంది, కానీ అది శరీర సంబంధమైంది కాదు. శరీర సంబంధమైన మేలు కొరకు మిమ్మల్ని ఇక్కడ మేము సమకూర్చలేదు, ఈ సభకు మిమ్మల్ని ఆహ్వానించలేదు. కేవలము ఆత్మ సంబంధమైన మేలు, మీ ఆత్మను రక్షించుకొనుటకు శక్తి కలిగిన వాక్యమును స్వీకరించుటకు మీరు సన్నుద్ధులైతే, మీరు సాత్వికం కలిగిన వారైతే మీ హృదయాలలోనికి ఈ వాక్యాన్ని మీరు స్వీకరించండి. ఆ దేవుని తలంపును తెలుసుకొనుటకు మీరు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అందరినీ మోసగించే సభ కాదండి ఇది. మీ అందరి మనోనేత్రం వెలిగించే సభ. దేవుని తలంపు మీకు అర్థమైతే, దేవుని ఆలోచనలోనికి మనం వచ్చేస్తే నిజంగా ఆయనతో మనకు సంబంధం, తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న సంబంధం. మనం ఒకవేళ ఈ దేహాన్ని విడిచిపెడితే మహాలోకానికి వెళ్ళే అవకాశం ఆయనే కల్పిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఆయన ఇష్టం మనం తెలుసుకోవాలి, ఆయన తలంపులలో ఉన్నదేంటో మనం పరిశీలన చేయాలి. మనుషులకు తెలుసు అంటారా? ఎంతోమంది దీనిని ద్వేషించారు, ఎంతోమంది దీనిని తెలుసు అనుకుంటున్నా ఇప్పటికీ దీనిని అంగీకరించలేకపోయారు, నిజంగా దీనిని స్వీకరించలేకపోయారు. కానీ మీరు దీనిని తెలుసుకోవాలి, నిజంగా మీరు దీనిని చూడాలి. రేపటి దినం మంచి సంగతులు, ఆయన తలంపుల్లో ఉన్న బ్రహ్మాండమైనటువంటి సంగతులు మీకు తెలియజేస్తాను ఆయన చిత్తమైతే. కనుక ప్రతి ఒక్కరూ వేగరమే ఈ యొక్క స్థలానికి వచ్చి ఆయన తలంపులలో పాలుపంపులు కలిగి ఉండటానికి, ఆయన ఆలోచనలు తెలుసుకుని ఆయన లోకానికి మీరు దగ్గర అవ్వటానికి, ఆయన మీకు అనుగ్రహించే మేలేంటో మీరు స్వీకరించటానికి మీరు సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు వందనములు. మంచి వాతావరణం మాకు అనుగ్రహించి మీ కృపచేత మమ్మల్ని బలపరిచి మీ తలంపులను గూర్చి మొదటి రోజు మంచి సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి తెలుసుకోవలసినటువంటి సంగతులు, బ్రతుకు ముగించే ముందు అర్థం చేసుకోవలసినటువంటి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు.
దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జె మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.